Welcome to my YouTube channel Chelluri Raja Ranjit Ratnakumar for useful content. Please subscribe, like and share. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల సంక్షేమము సంస్కరణల సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ వారి కార్యాలయం విజయవాడ వారి నుంచి ప్రకటన వెలువడడం జరిగింది. బాలల న్యాయ చట్టము 2015 ప్రకారము సవరించబడిన చట్టము 2021 ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 పూర్వపు జిల్లాల్లో ఏర్పాటు చేసిన బాలల సంక్షేమ సమితులలో అధ్యక్షుడిగా, సభ్యులుగా మరియు బాలల న్యాయ మండలిలో సోషల్ వర్కర్ మెంబర్లుగా సేవలు అందించటకు అర్హతలు గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశిత ప్రొఫార్మాలో వారి అర్హత ధృవీకరణ పత్రాల నకళ్ళతో పాటుగా 31వ తేదీ డిసెంబర్ 2024లోగా విజయవాడలోని శాఖ సంచాలకుల వారి కార్యాలయానికి పంపవలను. విద్యార్హతలు, అనుభవం, ఎంపిక విధానము మరియు ఇతర వివరాలకు అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. wdcw.ap.gov.inలో లాగిన్ అయితే అందులో నోటిఫికేషన్ అనే కాలం కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు. అయితే ఇది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఈ విషయం ముఖ్యంగా అభ్యర్థులందరూ గమనించుకోవాలి. ఇది సామాజిక సేవకు సంబంధించింది కాబట్టి ఇది రెగ్యులర్ ఉద్యోగంగా భావించద్దు. ఇది ప్రభుత్వ ఉద్యోగం కూడా కాదు. ఈ నోటిఫికేషన్ను అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముందు ఎప్పుడైనా రద్దు చేయడానికి లేదా సవరించడానికి సంచాలకుల వారికి అన్ని హక్కులు ఉన్నాయి. ఈ విషయం గమనించండి. సో సామాజిక సేవల పట్ల ఆసక్తి గల అభ్యర్థులు, అర్హులైన అభ్యర్థులు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది గౌరవప్రదమైన కార్యకలాపమే కాకుండా సామాజిక సేవ అందించడానికి ఒక చక్కని దారి. వీధి బాలల్ని చక్కని చదువు పట్ల ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా చూడడానికి అవకాశం ఏర్పడే సామాజిక సేవా కార్యక్రమం. దీనిలో పాలు పంచుకోవాలన్న ఆసక్తి గల అభ్యర్థులు, అర్హులైన అభ్యర్థులు తమ అప్లికేషన్ను వెంటనే ఆలస్యం చేయకుండా డిసెంబర్ 31వ తేదీ 2024 సంవత్సరంలోపు విజయవాడ కార్యాలయానికి పంపించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్.